ఏపీ రాజకీయాలలో టీడీపీ పార్టీ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఏ పార్టీ అయినా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపడం, సమావేశాలు నిర్వహించడం చేస్తూ ఉంటాయి. కానీ దీనికి భిన్నంగా టీడీపీ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికపై అధికారులు కిందకు దించి కార్యకర్తలను కూర్చోబెట్టడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. యువ నాయకులతో మమేకమవుతూ పార్టీ ఆవిర్భావం నుండి సేవలను అందించిన నాయకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేందుకు శ్రద్ధ కనపరుస్తుంది. 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నిర్వహించిన వేడుకల్లో భాగంగా పార్టీ కష్టపడి ఉన్న నాయకులను పిలిపించి స్వయంగా నారా లోకేష్ వారిని ఇంటికి భోజనానికి పిలిపించారని తెలుస్తోంది. ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తను పలకరించి వారు నిర్వహించే పదవుల గురించి ఆరా తీయడమే కాకుండా కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యకర్తల సమస్యలను కూడా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను సూచించినట్లు సమాచారం. సుమారు 2 గంటల పాటు సమయాన్ని సీనియర్ నాయకులతో గడిపిన చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నది ఎంక్వైరీ చేశారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తలను ప్రేమగా పలకరిస్తూ ఉంటే వారి ఆనందానికి అవధులు లేవని అర్థమవుతోంది. ఇలాంటి వాటిని నిర్వహించడం వల్ల కార్యకర్తలు మరింత యాక్టివ్ అవుతారని సంతోషం వ్యక్తం చేశారట. నూతన పద్ధతులతో నిర్వహించిన టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు.